ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. దైవజనుడైన దావీదు చెబుతున్న మాట ఇది. నా తల్లిదండ్రులు నన్ను చేయి విడిచిన యెహోవా నన్ను చేరదీయును అని ఆయన అంటున్నాడు. సామాన్యముగా కన్నబిడ్డలను ఏ తల్లిదండ్రులు కూడా చేయి విడిచిపెట్టరు. అన్ని విషయాలలో బిడ్డలకు ఆదరగా ఉండేటువంటి వారు ఆ తల్లిదండ్రులే. అయితే ఆ తల్లిదండ్రులు చేయి విడిచిపెట్టిన దేవుడు నన్ను ఆదరించును అని భక్తుడు చెప్పడానికి కారణం ఏమిటంటే, కొన్నిసార్లు తల్లి తండ్రుల ప్రేమ బిడ్డల మీద సన్నగిల్లిపోయి వారు ఆ బిడ్డలను చేయి విడిచిపెట్టవచ్చు. అయితే దేవాతి దేవుడు ఈ లోకములో మనుషులు మిమ్మలను విడిచిపెట్టిన ఆయన మిమ్మలను చేయి విడిచేటువంటి వాడు కాదు. యోహాను సువార్త 9వ అధ్యాయములో ఒక సన్నివేశము ఉన్నది. పుట్టుగుడ్డువాడైనటువంటి మనుషుడు ఒకరిని ప్రభువైన యేసు వానిని స్వస్థపరిచి వాడికి దృష్టినిచ్చినాడు. వాడు అంధుడై ఉన్నప్పుడు ఎవరు కూడా వానిని ఆదరించిన వారు కాదు. అయితే వాడు చూపు పొందిన వెంటనే శాస్త్రులు, పరిసయ్యులు అనబడేటువంటి వారందరూ కూడా నీవు ఎలా స్వస్థత నొందినావు అని వాడిని అడిగినాడు. వాడు యేసు అన్న మహానుభావుడు నా కంటి మీద బురదను పూసి సిలోయము కోనేటికి వెళ్ళి నీ కండ్లను కడుక్కో అని అన్నాడు. ఆయన చెప్పినట్లు నేను చేశాను, నాకు దృష్టి వచ్చింది అని వాడు చెప్పాడు. అయితే వారు దానిని అంగీకరించగా వాని తల్లిదండ్రులను పిలిచి వీడు ఎట్లా స్వస్థత పొందినాడో చెప్పండి అని అడిగినారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు, అయ్యా వాడు వయస్సుకు వచ్చిన వాడు కదా, వాడినే అడగండి అని అన్నారు. అయితే వాడు మరలా యేసే తనను స్వస్థపరిచినాడని చెప్పాడు. అతని తల్లిదండ్రులు యూదులకు, యూదా మత పెద్దలకు భయపడి అతనిని చేయి విడిచిపెట్టినారు, వెలివేసినారు అని వాక్యములో మనం చూస్తున్నాం. మనుషులు వానిని వెలివేసినది యేసు ఎరిగినటువంటి వాడై వానిని చేర్చుకొని వానిని ఆదరించినాడు. అవును దేవుని బిడ్డల, ఈ లోకంలో మీరు ప్రభు కొరకై నమ్మకమైన సాక్షులుగా జీవించినప్పుడు, ఒకవేళ మీరు దేవుని మార్గములో నడవాలని అనుకున్నప్పుడు మీ తల్లిదండ్రులైన మీ యొక్క తోబుట్టులైన మిమ్మలను మా కులానికి చెందినవాడు కాదు, మా మార్గమునకు సంబంధించిన వాడు కాదు, నీకు మాకు సంబంధమే లేదని మిమ్మలను వారు విడిచిపెట్టిన విడవని దేవుడు ఒకరున్నారు. ఆయనే యేసు. దావీదు చెప్పినట్లుగా ఆ యేసు మీ దగ్గరకు వచ్చి మిమ్మలను హక్కును చేర్చుకొని మిమ్మలను ఆదరించి ఆశీర్వదించేవాడు. కనుక లోకంలో ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్నో ఇబ్బందులు మీకు కలిగినా భయపడకండి. దేవుని యొక్క కరము మీకు తోడుగా ఉండి మిమ్మలను నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈ లోకములో మీ బిడ్డలైన వారిని ఎవరు చేయి విడిచినా మీరు చేయి విడవని దేవుడు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు పోగొట్టుకున్న వాటికన్నిటికంటే రెట్టింపులైన కృపలు వారికిచ్చి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.